రాజు కావ్య అయితే శ్రీశైలం అయితే బయలుదేరుతారనమాట. ఇక మధ్యలో రాజు అయితే శ్రీశైలం దారి అయితే వెళ్ళకుండా ఇక కావ్యని అయితే బూత్ బంగ్లా దగ్గరికి అయితే తీసుకొస్తాడనమాట. అదేంటండి ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి అనగానే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, లోపల ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి కావ్యని అయితే కళ్ళు మూసి లోపలికైతే తీసుకెళ్తాడనమాట. ఇక ఆ బిల్డింగ్ లోపల అయితే మొత్తం బాగా డెకరేట్ చేసి ఉంటుందన్నమాట. ఆ డెకరేషన్ చూసి, ఏంటి ఈరోజు నా బర్త్డే కాదు, మీ బర్త్డే కూడా కాదు, మన పెళ్లి రోజు కూడా కాదని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. వాటన్నిటికంటే నాకు ముఖ్యమైన రోజు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. తాతయ్య మిమ్మల్ని మేనేజింగ్ డైరెక్టర్గా ప్రకటించింది ఈరోజే కదా అని చెప్పేసి రాజుని అయితే అడుగుతుందనమాట కావ్య. నువ్వే నా జీవితానికి డైరెక్టర్ అని తెలుసుకున్న రోజు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. నిజానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి నువ్వేంటో నాకు బాగా అర్థమైపోయింది కళావతి. కానీ నువ్వు నాతో గొడవ పడుతుంటే నాకు బాగా నచ్చేది. నిన్ను ఇష్టపడుతున్నానని ఆ విషయం బయటపడితే నువ్వు నాతో గొడవ పడడం ఎక్కడ ఆపేస్తావో అనిపించేది. అందుకే ఆ విషయం నీతో చెప్పలేకపోయాను. నిన్ను ఎంత తిట్టినా అవమానించినా కష్టం అనేసరికి నువ్వు నా వైపు వచ్చి నిలబడ్డావు. కన్నీళ్ళు వస్తే నాకు తుడవడానికి అమ్మలా ఉన్నావు. నాకు కష్టం వస్తే ధైర్యం చెప్పే నాన్నలా ఉన్నావు. కన్ఫ్యూజన్లో ఉంటే క్లారిటీ ఇచ్చే స్నేహితుడిలా ఉన్నావు. కానీ నేనే నీకు ఏం కాలేకపోయానని చెప్పేసి రాజు అయితే ఎమోషనల్ అయిపోతాడనమాట. నిన్ను ఇంట్లో వాళ్ళు ఎంతగా అవమానించినా నీకు అండగా నిలబడలేకపోయాను. నీ కన్నీళ్ళకు కారణం అయ్యాను. అయినా సరే నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ఇన్ని రోజులుగా నన్ను గెలవడానికి నా వెంట పరుగులు తీస్తూనే ఉన్నావు. ఇక అవసరం లేదు కళావతి. నీ ఎంత గొప్పగా ప్రేమించలేకపోవచ్చు, కానీ ఒక్కడు మాత్రం చెప్తాను, ఈ రోజు నుంచి నీ కన్నీళ్ళకు కారణం మాత్రం కానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెంటనే జేబులోంచి ఉంగరం అయితే తీసి కావ్య ఎదురుగా మోకాళ్ళ మీద నిలబడి, కళావతి నాతో ఇంతే ప్రేమగా లైఫ్ లాంగ్ ఉంటావా, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి కావ్య కళ్ళల్లోనే చూస్తూ ఉంటాడనమాట. ఒకవేళ నేను ఎప్పుడైనా తప్పు చేసి నీకు దూరంగా వెళ్ళిపోయినా కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేయొద్దని చెప్పేసి రాజు అయితే అంటాడు. మన పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగిపోయింది, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి రాజు అయితే ఇక అడుగుతాడనమాట. ఇక కావ్య కళ్ళల్లో ఉన్న ప్రేమను చూసి, ఇక కావ్య తలాడించడం చూసి, ఇక కావ్య చేతికి అయితే రింగ్ అయితే తొడుగుతాడనమాట. ఇక కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక కావ్య అయితే రాజుని గట్టిగా హగ్ చేసుకొని, మీరు నన్ను వదిలి ఎంత దూరం వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను, నా ఊపిరి ఉన్నంత వరకు మీతోనే ఉంటానండి అని చెప్పేసి రాజుకైతే కావ్య మాటిస్తుంది అనమాట. ఇక అక్కడి నుంచి వాళ్ళు శ్రీశైలం అయితే బయలుదేరుతారు కారులో. ఇక యామిని అయితే ఒక రౌడీకి అయితే కావ్యని చంపించాలని చెప్పేసి డీల్ అయితే మాట్లాడుకుంటుంది కదా. అతనైతే గన్ను భుజాన మీద వేసుకొని కొండ అయితే ఎక్కుతూ కనిపిస్తాడనమాట. ఇక యామిని అయితే ఆ రౌడీతో అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి, కావ్య చనిపోవాలి, కానీ రాజుకు మాత్రం ఏం కాకూడదని చెప్పేసి ఆ రౌడీతో చెప్తుంది. 10 నిమిషాల్లో పని పూర్తి చేసి కాల్ చేస్తాను మేడం అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఇక కావ్యకైతే గన్ను గురిపెట్టి కాలుస్తాడు ఆ రౌడీ, కానీ బుల్లెట్ అయితే మిస్ అయిపోయి కార్ టైర్కి అయితే తగులుతుంది అనమాట. ఇక కారు అయితే లోయలో అయితే పడిపోతుంది. ఇక అప్పుడే దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో కావ్య రాజు ఉన్న ఫోటో అయితే నేల మీద పడి పగిలిపోతుందనమాట. ఇక అది చూసి అపర్ణాదేవి అపశకునంగా ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ఇంకా ఇందిరాదేవి వచ్చేసి ఏం కాదని చెప్పేసి ధైర్యం చెప్తుందనమాట. ఇంతలో షేక్ బాండా రౌడీ ఉంటాడు కదా, యామినికి అయితే ఫోన్ చేసి, మేడం పొరపాటున బుల్లెట్ కార్ టైర్కి తగిలిందని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వెంటనే సుభాష్కి అయితే ఫోన్ అయితే వస్తుంది అనమాట. రాజ్ కావ్యలకి యాక్సిడెంట్ అయిన విషయం పోలీసులు అయితే ఫోన్ చేసి చెప్తారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశా అని చెప్పేసి చెప్పడంతో సుభాష్తో పాటు ఇంకా ఇంట్లో వాళ్ళంతా కంగారుగా హాస్పిటల్కి అయితే వస్తారనమాట. ఇక కావ్య వాళ్ళ అమ్మాయిన కనకం కూడా హాస్పిటల్కి అయితే వస్తుంది అనమాట. కావ్య అయితే స్పృహలో ఉండదు, ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక కావ్యని చూసి అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ అయితే బయటికి వచ్చేసి కావ్యకు మేజర్ యాక్సిడెంట్ అయ్యింది, బ్లడ్ చాలా పోయిందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇక సుభాష్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే, మా అబ్బాయి రాజు ఎక్కడండి అని చెప్పేసి అనగానే, ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్న ఈ అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చారండి హాస్పిటల్కి, మీ అబ్బాయి గురించి మాకు తెలియదని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తాడనమాట. ఇక రాజు ఏమయ్యాడని చెప్పేసి అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. రుద్రాణి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రాహుల్ అయితే రుద్రాణితో, మా ఈ ఒక్కరోజైనా మానవత్వం ఉన్న ఒక మనిషిలా మారిపోదావు, నువ్వు ఏమాత్రం తేడాగా మాట్లాడినా ఈ బాధలో ఉన్న వాళ్ళంతా నిన్ను ఉరికిచ్చి కొడతారు, అప్పుడు ఇదే హాస్పిటల్లో నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా మాట్లాడు మా, సంతోషంగా ఉంటే మనసులోనే దాచుకో అని చెప్పేసి సలహా అయితే ఇస్తాడనమాట. సరేలేరా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుంది.